ముఖ్యంగా 6వ భావం. ఇప్పుడు ఇండివిజువల్ గా తీసుకొని జాతకాన్ని దాన్ని బట్టి పరిహారాలు తీసుకోవాలా, లేకపోతే ఇన్ జనరల్ గా వీళ్ళు అప్పులు చేస్తారని ఇలా ఏమన్నా ఉంటుందా? అప్పులకి వీళ్ళు సబ్జెక్ట్ అవుతారు, వీళ్ళు అప్పుల్లో ములుగుతారు అన్నది జాతక చక్రం చూసి చెప్పబడుతుంది. అంటే ఆ అప్పుల్లోనే ములుగుతారు అన్న ప్రామిస్ జాతకంలో ఉందంటే మొత్తం జీవితం అంతా అలాగే ఉంటుందని కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టు ముందు చెప్పాను కదా, గ్రహాల యొక్క దశలు మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశల్లో ఈ 6వ భావం ఒకవేళ పాడై ఉంటే వాటి దశలు రన్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సమ్ టైమ్స్ చూడండి, ముందు బాగానే ఉంటుంది ఫైనాన్షియల్ కండిషన్ అంతా, ఓ ట్రేడింగ్ లోనో ఎందులోనో వెళ్తారు, మధ్యలో సడన్ గా అప్పుడు సడన్ ఫాల్ అవుతుంది. అంటే అప్పుడు ఏంటి, ఈ ప్లానెట్ మెలిఫిక్ ప్లానెట్ ఒక దశ రన్ అవుతూ ఉండొచ్చు. గోచారంలో కూడా ఏదైనా ఒక దీనికి సంబంధించి ఒక ఈవెంట్ అవ్వచ్చు. ఇప్పుడు రాహు 2వ ఇంట్లో ట్రాన్సిట్ అయినప్పుడు ఫినాన్షియల్ క్రైసిస్ వస్తుంది, సివియర్ ఫినాన్షియల్ క్రైసిస్ వస్తుంది. లగ్నంలో ట్రాన్సిట్ అయినప్పుడు కూడా వస్తుంది. వాళ్ళు ఎవరి మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు అన్ని చేస్తారు. సో 6వ భావం పాడయ్యే ఉండగా రాహు గోచారంలో 2వ ఇంట్లో ట్రాన్సిట్ అయినా, లగ్నంలో ట్రాన్సిట్ అయినా ఇవి పెరిగిపోతాయి. అలా ఆల్ ఆఫ్ అ సడన్ అవ్వచ్చు. సో వాళ్ళకి పరిహారాలు చేయాలి అంటే ఒకటి ముందు చూసుకోవడం, అదే జ్యోతిష్యం పర్పజే అది. చీకట్లో వెళ్తున్నాం, ఒక టార్చ్ చేస్తే మనకి ఎలా ముందు దారి కనపడుతుందో ఈజీగా, అలా జాతకంలో ఇది ఉంది అంటే అలాంటి ఇన్వెస్ట్మెంట్లు అవి చేయకుండా ఉండడం ఒక ప్రికాషన్. కానీ ఆల్రెడీ అప్పులో ఉన్నాము అంటే అప్పుడు ఏ హౌస్ ని యాక్టివేట్ చేయాలి, అప్పుడు మనకి వెల్త్ వస్తుంది, వచ్చింది నిలబడాలి. సో అన్నిటి కాంబినేషన్ చూసుకోవాలి. సెకండ్ హౌస్ ని యాక్టివేట్ చేయాలి, 11th హౌస్ ని యాక్టివేట్ చేయాలి. అలాగే నక్షత్ర యాక్టివేషన్ టెక్నిక్ అని మరొకటి ఉంది, సంపత్తారని యాక్టివేట్ చేస్తారు. సంపత్తార యాక్టివ్ అంటే ఆ రెస్పెక్టివ్ నక్షత్రానికి సంబంధించిన సింబల్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి. సో ఆ మొక్కల్ని పెంచుకోవడం, దానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి, అవి చాంట్ చేసుకోవడం. ఇలా వాళ్ళ ఇండివిజువల్ హారోస్కోప్ ని బట్టి 2nd ని 11th ని యాక్టివేట్ చేసుకోవడం. అలాగే ప్రతి భావానికి ముందు భాగం దానికి నెగేషన్ అవుతుంది.